జగ్గంపేట మండల వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు పోండ్రు బాలనాగు ఆధ్వర్యంలో పలువురు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. జగ్గంపేట మండలం గుర్రంపాళ్లెం గ్రామ పంచాయతీలోని సగరపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క పెద్ద వెంకటేష్, తంగిళ్ల నాగరాజు, మోనికి అర్జున, పాండ్రు లావరాజు, పోండ్రు రాధాకృష్ణ, అప్పన్న తదితర 40 కుటుంబాల వారు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి నెహ్రూ పార్టీ కండువాలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జ్యోతుల నెహ్రూకు స్థానికులు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. తొలుత భగీరథ మహర్షి విగ్రహానికి నెహ్రూ పూలమాలలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగరులు మాట ఇచ్చారంటే కట్టుబడి ఉండే మనస్తత్వం అని పేర్కొన్నారు. ఇక్కడ రింగ్ రోడ్డు పూర్వం ఎలాగుండేదో ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని కోరారు. పాలకుల అసమర్థత వల్లే రైతులకు అపార నష్టం వాటిల్లిందని, ఈ జగన్ రెడ్డిని ఇంటికి పంపించి జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, అడబాల వెంకటేశ్వరరావు, నీలం శ్రీను, కొత్త కొండబాబు, కుంచే తాతాజీ, సుంకవెల్లి రాజు, పాటంశెట్టి రవి, మురళీ రాజు, పడాల ధర్మరాజు, పొట్రు కృష్ణ, పడాల విష్ణు, నక్క రామకృష్ణ, గండికోట రామస్వామి, పెండి సత్యబాబు, నక్క వెంకటేశ్వర్లు, ములికి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పదవి మీతో ఉన్నా, పదవి లేకపోయినా మీతో ఉన్నా, జగ్గంపేట పరిసరాలను దాటి నేను ఎక్కడికి వెళ్ళలే. ఏ అవకాశం వచ్చినా ఎప్పుడు కూడా నన్ను జగ్గంపేట ప్రజలే గుర్తించారు. ఆ గుర్తింపుతో వాళ్ళతోటే ఉంటాను, వాళ్ళకే నేను సేవ చేస్తానని నిలబడ్డాను తప్పించి ఇంకో దిక్కున ఎక్కడో సులువుగా పదవి వస్తుందని చెప్పేసి మాత్రం ఆశించి నేను పోలే. ఒక్కటి మాత్రం మీరు ప్రశ్నించండి, ఇవాళ పదవి ఉంటే ఎక్కడికైనా పోయేటటువంటి వ్యక్తి కావాలో ఆలోచన చేయండి. పదవి ఉన్నా లేకపోయినా మీతో ఉండేటటువంటి వ్యక్తి కావాలో మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీరు ప్రతి ఒక్కరిని అడగడానికి హక్కు ఉంది మీకు. ఎందుకంటే ఆ హక్కు మీ నాయకుడు మీకు ఇచ్చాడు. మీతోనే ఉన్నాను నేను. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీతోటే ఉన్నాను. ఎక్కడికి పోలే. ఎంపీ ఎత్తా అన్నారు, పోలేదు. నేను ఎంపీటే కాల. పిఠాపురం పోటీ చేయన్నారు. ప్రజలు నన్ను ఈ స్థాయికి తెచ్చారు. ఆ తెచ్చిన వాళ్ళకి పదవి ఉన్నా లేకపోయినా నేను సేవ చేయడమే నా అదృష్టం. దానికి నేను ఉంటాను అని చెప్పేసి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ఇవాళ నేను ఓటు అడిగేటటువంటి అవకాశం నాకుంది. నేను ఓటు అడుగుతున్నాను. ఏదో పదవి ఎక్కడ వచ్చినా సరే పోతాను నేను.